రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లతో ఎస్ఐ గణేష్ ప్రమాదాల నివారణకు మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఆటోలతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, టిక్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ఎస్ఐని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డు సిబ్బంది, మండలంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఎన్ని అసోసియేషన్ ఉన్నాయి? రెండా? ఈ సిరిసిల్ల టు ముస్తాబాద్ అసోసియేషన్ ఎవరు? ఎన్ని పోతాయి ఆటోలు? ఇప్పుడు మన ముస్తాబాద్ నుంచి వెళ్ళి ఆటోలు ఎక్కువ పోయి ఎటువంటి లొకేషన్లు మిగతాయి దుబ్బాక, గంభీరావుపేట, ఎలా ఎక్కడికి? ఏ స్కూల్కు? మన లోకలేనా? నామపూర్ మోడల్ స్కూల్. ఓకే ఓకే. అయితే ఒకటి, ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనకి ఎప్పుడన్నా ప్రమాదాలు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు, మనం రోడ్డు ఫీల్డ్లో ఉంటోళ్ళు, ఈ మోటార్ ఫీల్డ్లో ఉంటోళ్ళకు, రోడ్డు మీద ఉంటోళ్ళకు ఈ ప్రమాదాలు జరగడం అనేది మన చేతిలో చాలా తక్కువ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవతలని వలన ప్రమాదాలు జరిగినప్పుడు రెండు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఈ 2 వీలర్స్ అయితే హెల్మెట్ పెట్టుకుంటారు, మిగతా వాళ్ళు తక్కువ మంది, అంటే ఎక్కువ మంది అని ఉండొద్దని, స్పీడ్ తక్కువ పోవాలని చెప్పేసి, రాంగ్ రూట్లో పోవద్దని చెప్పేసి జరిగినప్పుడు ప్రమాద తీవ్రత తగ్గాలి. అంటే ఇప్పుడు బైక్ మీద పోతే తలకు తిరిగి రావాలి. అంటే ఒక నెలలో, ఒక సంవత్సరంలో ఈ సాధారణంగా 10 యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనుకో, నెలకు 10 యాక్సిడెంట్ జరుగుతున్నాయి సపోజ్ మనం ముస్తాబాద్ మండలం అనుకుంటే, 10 అనేది ఒక 2-3 తగ్గియాలి. ఫస్ట్ 10 యాక్సిడెంట్లు అయినప్పుడు 4 చనిపోతుందంటే ఒక్కడికే తీసుకురావాలి. అంటే మిగతా 3కు చిన్న చిన్న గాయాలతో బయటపడాలి. అట్నే గాయాలైన దాంట్లో కూడా చాలా పెద్ద గాయాలయ్యి, చాలా మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మీకు పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. మీకు రోజు ఎంత పెద్ద బండి అయినా, ఎంత చిన్న బండి అయినా కూడా మనకు రుజువు కరెక్ట్ ఉంటే మేము అట్లా ఏం చేయం. నేనైతే ఒక్కోసారి మీకు తెలియకుండా మీకు తప్పు జరుగుతుంది. ఇద్దరి కరెక్టే ఉన్నప్పుడు అటువైపు మనం స్పెసిఫిక్గా అంతా డబ్బులు ఏంటి రాజీ కాదు అయితేరా. ఆ 10,000 అనేది అప్పుడు చాలా తక్కువ, పెద్ద జరుగుతుంది. ఒక మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా వాని మీదనే ఆధారపడి ఉంటుంది. వానికి నీ మీద బడ్డని వేస్తారు. నువ్వేమో నీ కుటుంబాన్ని నువ్వు నీ పిల్లలు చదివించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు సాధారణ వేయలేరు కదా. ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు నేను 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చూసేటోళ్ళకు ఎక్కువ మంది ఉన్నట్టు కనిపించదు. మీ డ్రైవర్ పక్కన అయితే ఎవరిని కూర్చోబెట్టుకోకండి. ఇప్పుడు ప్రతిదీ నేను మీకు చెప్తున్నా, ప్రతిదీ నేను పట్టించుకోకుండా పై ఆఫీసర్ల దృష్టికి పోతాయి. మీ చుట్టుపక్కల ఒక్కరిని కూర్చోబెట్టుకోండి. ఓన్లీ ఒక్కరిని కూర్చోబెట్టుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు ఉంటారు కదా, ఒక్కరిని కూర్చోబెట్టుకోండి అంతే. రైట్ సైడ్ వద్దు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టుకోండి. నేను కూడా ఆటోలో తిరిగినోని, అంత ముందు చిన్న స్కూల్కి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, కాలేజ్ కూడా తిరిగినోని. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, ఆ సీట్లో అటు ఇద్దరు కూర్చుంటారు, ముంగట కూర్చోడానికి జాగుండదు ఆటో డ్రైవర్. మరి 25 మంది పోతే ఆటో వాడు తాగి ఉన్నాడు డ్రైవర్. అవతల నుంచి లారీ వచ్చింది, లారీని గుద్దిండు.